నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అఖండ 2 మూవీ రిలీజ్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ థియేటర్ దగ్గర అంతా కూడా ఫుల్ రష్ గా అనిపిస్తూ ఉంది. ఫ్యాన్స్ కూడా అసలు చాలా ఉత్సాహంగా ఉన్నారు అన్నదైతే అర్థమవుతుంది. అంటే మనము జనరల్ గా సూపర్ హిట్ అయిపోతుంది, ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే దానికన్నా రియల్ గానే దానిలో ఉన్న డైలాగ్స్ గానీ, ఆ పోయటిక్ ఇది లైన్స్ గానీ అన్ని కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోతున్నారు వెళ్ళిన వ్యూవర్స్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి. సో మీరేమంటారు అసలు డైలాగ్ రైటింగ్ గానీ ఇవన్నీ కూడా ఎవరు రాశారు? మనం ఆల్రెడీ చెప్పామండి, సూపర్ హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది, 500 నుంచి 1000 కోట్ల మధ్యలో కలెక్షన్ వస్తుందని చెప్పాము. అంటే మనం ఏమి ర్యాండమ్ గా చెప్పలేదు. అవును, మనం అంటే సినిమా వైబ్స్ ని బట్టి చెప్పడం జరిగింది. ఇవాళ అయితే మామూలుగా లేదు పరిస్థితి, యుఎస్ లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. అంటే వాళ్ళు అంటున్నారు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రకంగా ఉంటుందని, అసలు శివుడే తాండవ ఆడినట్టుంది అని అంటున్నారు వాళ్ళు. అంటే బాలయ్య కోసమే ఈ సినిమా, బాలయ్యే ఈ సినిమా మొత్తం క్యారీ చేశాడు ఆయన. అందుకని ఈ సినిమా ఎవరు ఊహించని రేంజ్ లో ఉంది. అంటే ఆయన నటన కావచ్చు, లేకపోతే మీరు చెప్పినట్టుగా సాహిత్యం కావచ్చు, మాటలు కావచ్చు, పద్యాలు కావచ్చు, అంటే ఏడ్చి కూర్చి పెట్టినట్టుగా ఉంది. ఆ ఏడ్చి కూర్చి పెట్టడంలో కూడా ఎవరో ఒక చేత రాయించకుండా చాలా పద్ధతిగా, చాలా ఆలోచించి కళ్యాణ్ చక్రవర్తి కావచ్చు, లేకపోతే సాహితీ చాగంటి కావచ్చు, అలా ముఖ్యమైన వాళ్ళని తీసుకొచ్చి, అంటే వీళ్ళైతేనే రాయగలరు, వీళ్ళైతేనే బాగా రాస్తారు అని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి రాయించారు. అందువల్ల మీకు ప్రతిదీ కూడా, అంటే పద్యాలు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా సాహిత్యానికి సంబంధించి కావచ్చు, అన్ని చాలా బాగా పండాయి. డైలాగ్స్ కూడా డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు రాశారు, తర్వాత కళ్యాణ్ చక్రవర్తి రాశారు, తర్వాత అనంత్ శ్రీరాము మీకు టైటిల్ సాంగ్ ఆయన రాశాడు, జై బాలయ్య అనేది. వీటన్నిటికీ మించి మీకు థమన్ సంగీతం, అంటే నందమూరి థమన్ అని ఎప్పుడైతే అన్నారో, దర్శకుడైనా సంగీత దర్శకుడైనా ఏ సినిమానైనా ఇదే మొదటి సినిమా అన్నట్టుగా చేస్తారు. సో వీళ్ళిద్దరు కూడా అలాగే ఫీల్ అయ్యారు. అంటే అఖండాన్ని మించి చేశారు, అఖండాన్ని మించి ఉండదేమో అని అనుకున్నారు. మనం మాట్లాడినప్పుడు కూడా చాలా మంది అదేంటండి సినిమా మీరు చాలా బాగుంటుంది అంటున్నారు, సందేహంగా ఉంది అన్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం సందేహపడలేదు. అంటే కొన్ని మనకి అలా అనిపిస్తాయి. ఇప్పుడు ఆ సినిమా మొత్తం అంటే ఆయన ఒకే రకంగా పాత్రను పోషించటం అనేది ఇక్కడ వేరియేషన్స్ లేకుండా, వేరియేషన్స్ అంటే మళ్ళీ వేరేగా కాదు, అవును సాధారణంగా పాత్రలో వేరియేషన్స్ వేరు, అది క్యారీ ఫార్వర్డ్ చేశాడు ఆయన మొదటి నుంచి చివరి వరకు. ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఒకే మూడ్ని కంటిన్యూ చేయగలిగారు, అది ఈ సినిమాకి ప్రత్యేకత. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బాలకృష్ణ గారి ప్రత్యేకత, ఆయన అలవోకగా పద్యాలు పాడతారు, డైలాగ్స్ చెప్తారు, అది కూడా ఈ సినిమాకి ఎసెట్ అయింది. అంటే ఆయన కష్టపడకుండా పాడగలిగారు, కష్టపడకుండా చెప్పగలిగారు డైలాగ్స్. అంటే మామూలుగా అయితే కష్టపడాలి, కొంచెం టేక్స్ తీసుకోవచ్చు, లేదంటే ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం రావచ్చు, ఉచ్చారణ దోషాలు లేకుండా చెప్పాలి. అవన్నీ కూడా ఆయనకి చాలా సులువుగా అయిపోయింది. అంటే అది ఫస్ట్ నుంచి ఆయనకు ఉంది, అది అలా అలవోకగా పాడేస్తూ ఉంటారు ఆయన పద్యాలు అవన్నీ. యాక్చువల్ నిన్న ఒక డైలాగ్ ఉంది మేడం సినిమాలో, ఎంత ప్రాక్టీస్ చేసినదండి ట్రై చేద్దామని, 40-30 సార్లు చేసిన ఆ ఫ్లో రాలేదు, అసలు కొద్దిగా కూడా రాలే. అదే అంటే ఫాస్ట్ గా ఉంది ఇంగ్లీష్ డైలాగ్. అదే అంటున్నా, ఏ భాష అయినా కూడా అది నేను అనేది ఏంటంటే అది మనకి మొదటి నుంచి ఉండాలి అలవాటు, లేదంటే సడన్ గా తెచ్చుకోవాలంటే నాలుగు తిరగదు. అందుకనే చిన్నప్పటి నుంచి పద్యాలు నేర్పించమని చెప్పేది పిల్లలకి. అందులో మాకు కష్టమైన పదాలు నేర్పించేవాళ్ళు, ఈ సమాసాలు ఉంటాయి అన్నమాట. అలాంటివి మేము విశ్వక్సేనుని కుమారుడు తస్కస్కం బొట్లు, అంటే మనకి నాలిక, ఒత్తులు పొల్లులు, ఆ నాలిక మీకు తిరగాలి. సో అది చిన్నప్పటి నుంచి అందుకే పిల్లలకి చెప్పాలి మనం. శతక పద్యాలు కావచ్చు, మామూలు రామాయణ మహాభారతాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి ఆ పౌరాణిక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అది బాలయ్య గారికి చాలా అడ్వాంటేజ్ అయింది. అవును, సినిమా ఓవరాల్ గా తీసుకున్నా కూడా చాలా బాగుందనే టాక్ వచ్చిందండి. చాలా గూస్ బంప్స్ అందరికీ కూడా. అసలు వాళ్లే తాండవం ఆడుతున్నారు, గాల్లో ఎగురుతున్నారు చూసే వాళ్ళని అంటున్నారు. అంటే ఇది సహజంగా వచ్చింది, ప్రేక్షకుల్లో కల్పించి చేయాలి హడావిడి కానీ అదేమీ లేదు. మీకు అట్లా సినిమా అలా వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు ఆ పాపకి ఏదైతే ప్రామిస్ చేస్తాడో అఖండ, దాని మీద స్టోరీ నడిపి అక్కడి నుంచి మనం చెప్పుకున్నట్టుగా సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, పెహల్గామ్ కావచ్చు, ఇవన్నీ కూడా అందులో అంటే అంతర్లీనంగా ఇచ్చుకుంటూ ఇక్కడ హిందూ ధర్మానికి పెద్దపీట వేశారా, అంటే వేరే దేశాలు మన మీద దాడికి సిద్ధంగా ఉంటాయని చెప్తూ వాటిని ఎదుర్కోవడానికి ఎలాగా, అంటే ధర్మాన్ని పరిరక్షించడం అనేది
ఇక్కడ మెయిన్ గా కనిపిస్తుంది. తర్వాత శివుడు మెయిన్ గా, ఎందుకంటే అవును. శివుడుని ఎందుకు తీసుకుంటారంటే శివుడు లయకారకుడు, అవును. శివుడు తాండవం ఆడతాడు. సో శివుడు అనేసరికి మనకి ఆ పదాలు కూడా చాలా గంభీరంగా ఉండాలి. అవును. తర్వాత శివ తాండవం అన్నప్పుడే ఈయన శూలాన్ని మొదటి నుంచి చివరి వరకు క్యారీ చేస్తాడు. అది శివుడికి ప్రతీక అన్నమాట. సో ఆ రకంగా మీకు సినిమా అంతా కూడా. తర్వాత ఇక్కడ రాజకీయంగా తీసుకుంటే మీకు ఖచ్చితంగా వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసినట్టుగా అంతర్లీనంగా అర్థం అవుతుంది. అండ్ కాంగ్రెస్ మీద కూడా డైలాగ్స్ ఉన్నాయి కొంచెం. సో అన్ని రకాలుగా ఈ సినిమా ఏంటంటే బీజేపీకి చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమా. తర్వాత సరేలేండి, మంచి చెడు రెండు ఉంటాయి, స్క్రోల్ చేస్తారు చేసేవాళ్ళు, దాని గురించి కాదు. కానీ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, బాలకృష్ణవి 100 సినిమాలు పైగా చేశారు ఆయన. ఈ సినిమా ఒక్కటి ఒక ఎత్తు. అంటే ఒక నట విశ్వరూపం అనేది ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ చూపించారు అనేది ఫ్యాన్స్ చెప్తున్నమాట. ఇది హోల్ హార్టెడ్ గా అందరూ చెప్తున్నమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే అన్ని వర్గాల వాళ్ళు ఊహించని రీతిలో. మీకు అది యుఎస్ కావచ్చు, లేదు ఇక్కడ చూస్తున్న ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చండి ఒక్కసారైనా. అంటే మీకు గూస్ బంప్స్ అనేది అందరికి వస్తాయి. తమ్మన్ కూడా చాలా అద్భుతంగా సంగీతం ఇచ్చారు. తర్వాత టైటిల్ సాంగ్ ఆ బీజే కూడా, బీజీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మనకి. చాలా మంది ఫ్యాన్స్ ఏం చెప్తున్నారంటే మేము బయటకు వచ్చా కూడా మా చెవుల్లో అది గింగులు పడుతుంది, అంటే మాతో పాటు వస్తుంది అది అని అంటున్నారు. అందుకని అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఏది కూడా ఏమండి, సినిమా అన్నాక మీరు లాజికల్ కి వెళ్ళిపోతారు. జనరల్ లైఫ్ కి సినిమాకి కొంచెం ఉంటుంది. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. అంటే మన మనస్సులో మనం ఏది చెయ్యాలనుకుంటామో మనం చెయ్యలేనివి మనకి సినిమాలో ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు మనం ఓన్ చేసుకుంటాం, కరెక్ట్ ఇలాగే కదా నేను అనుకున్నా, ఇలా చేయాలని అనుకున్నాను కదా, భలే చేశాడే అంటే దట్ ఈస్ వాట్ సినిమా అనేది. అంటే మన ఊహని అక్కడ ప్రతిబింబిస్తారు అంతే తప్ప ఊహ అది నిజంగా అవుతుందని కాదు. కానీ నిజంగా అవుతే ఎలా ఉంటుందో మనకి సినిమాలో చూస్తాం. ఒక డైలాగ్ నచ్చింది మేడం అందులో, నిజంగా ఆ సర్జికల్ మెషిన్ ని తిప్పుతాడు కదా, మీ భాషలో చెప్పాలనంటే సర్జికల్ స్ట్రైక్ అంటాడు. అసలు అద్భుతంగా ఉంది మేడం అక్కడ. సెటైరికల్ గా వాళ్ళు వేశారు. అదే మీకు దేశభక్తి వచ్చేస్తుంది అండ్ ఆధ్యాత్మికం తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు తిరిగేస్తున్నాయి. అసలు అదే అన్నాను, హిందూ మతానికి సంబంధించి ఉంది, దేశభక్తి ఉంది, అన్ని భక్తులు మిళితం చేసి సమ్మిళితంగా ఈ సినిమా తీశారు. కాబట్టి ఇక్కడ రాజకీయం ఉంది, పౌరాణికం ఉంది, ఆధ్యాత్మికం ఉంది, సనాతనం అని అనుకుంటే ఆ సనాతనం ఉంది. అంటే ఇక్కడ ఏది మిస్ అవ్వలేదు. డైలాగ్స్ పరంగా కూడా ఆ సెన్సిటివ్నెస్ కూడా బోయపాటి శ్రీను చాలా చక్కగా రాశారు. ఎందుకు రాశారంటే ఎక్కడా కూడా అతిగా లేదు, ఇది అవుట్ ఆఫ్ ద ఇది వెళ్లకుండా అక్కడ దానికి తగ్గట్టుగా ఉన్నాయి అన్ని కూడా. సో అందుకని ఇది మీకు ఖచ్చితంగా ఒక విందే ఈ సినిమా. నిజంగానే అంటే షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా, బాలకృష్ణ గారి సినిమాల్లోని ఇదొక్క హ్యాట్రిక్, కంప్లీట్లీ డిఫరెంట్. మనం నిన్ననే చెప్పాము 1000 కోట్ల వరకు వెళ్తుందని, 500 నుంచి 1000 కోట్లు. ఖచ్చితంగా ఈ సినిమా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 4 ఇంతలు ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పచ్చు. అవును, వెయిట్ చేస్తున్నారు మేడం. చాలా మంది ఏమంటున్నారంటే ఎప్పుడో సమరసింహారెడ్డి ఎప్పుడో చూసాము అప్పుడు బాగుందని సిమ్రాన్ కోసం వెళ్ళాము అట్లా అన్న వాళ్ళు కూడా అసలు ఇంత టాక్ వస్తుంది కదా, ఇంత టాక్ అంటే ఇంత హై టాక్ సమరసింహారెడ్డిలో అవి ఎగురుతాయి కదా సుమోలు, అది బాలకృష్ణకి అయితేనే నప్పుతుంది, ఆయన సినిమాలకే అన్నారు కదా రజనీకాంత్, అది కంటి చూపుతో అలాంటివన్నీ కూడా. అందుకని ఈ సినిమా కూడా బాలకృష్ణకే సూట్ అయింది. అతని అంటే ఆయన ఫిజిక్ కావచ్చు, ఆయన ఆహార్యం కావచ్చు, అవన్నీ కూడా గంభీరంగా కింద చాలా బాగా చేశారు. వేరే వాళ్ళు సెట్ అవడం డైలాగ్స్ చెప్పడం కావచ్చు, అన్ని కూడా అది ఆయన పెర్ఫెక్ట్ గా ఉంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని నిరాశపరచలేదు, పరచదు కూడా. ఆయన ఒక ప్రోమో చూస్తున్నారా మేడం, ఆ సినిమాని ఆపోజిట్ లో చూస్తూ డైలాగులు ఇన్వాల్వ్ అయిపోయి ఆయన కూడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. నేను చెప్పా కదా లాస్ట్ టైం, నేను చెప్పాను ఆ ప్రోమో, నేనే ఆ రోజు చెప్పాను మీకు. ఆ ప్రోమో వస్తూ ఉంటే ఈయన ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయారంటే డైలాగ్స్ చెప్పేస్తున్నారు, పక్క వాళ్ళకి చూపిస్తున్నారు. నేను అన్నా చూడండి, సావిత్రి మహానటిలో వచ్చింది అట్లాగాను. సో ఆయనకి తెలియకుండా ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది. అంటే ఆయనకు కూడా ఆ పూనకం చూడండి, పూనకల్లాగా. నైస్ మ్యామ్. ఖచ్చితంగా మీరు అన్నట్టు సినిమా ఎవరో నిన్న చూసిన ప్రేక్షకుడు అన్నాడు 300 రోజులు కాదు 3000 రోజులు ఆడినా మేము సినిమా చూస్తాము, 3000 రోజులు ఆడింది అన్నారు. చూడాలి. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ.